ఒక 200 మంది ఉంటారండి. 200 మంది కవల పిల్లలు. కవలోళ్ళే. కవలు కాకుండా సంతానం కూడా కలుగుతుంది వీటి వల్ల. 2 months అవుతుంది ప్రెగ్నెన్సీ మిస్సెస్ అయితే. వచ్చింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందా? ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ వాటర్ తాగాక. తాగాక. ఓకే ఓకే కంగ్రాట్స్. ఇక్కడ నీళ్లు తాగితే కవల పిల్లలే పుడతారంట. ఈ ఊళ్ళో మొత్తం అంతా కవల పిల్లలే ఉన్నారట. మనకి హెల్త్ బాగోకపోతే టాబ్లెట్స్ వేసుకుంటాం, కానీ ఈ ఊరు ప్రజలంతా కూడా ఈ నూతి నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి జబ్బులు రావని చెప్పేసి చాలా గట్టిగా నమ్ముతున్నారు. విదేశాలకు కూడా ఈ వాటర్ ఎక్స్పోర్ట్ అవుతుందంటే మీరు నమ్ముతారా ఏంటి? ఇదంతా అబద్ధం అనుకుంటున్నారా? నిజమండి. ఇది ఎంతవరకు నిజమో ఈ ఊరు ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. ఏం పేరు? మీ పేరే పేరండి? మాగపాటి ఏరాంటి చెప్తున్నాను అండి. ఓకే, మాగపాటి ఏరాంటి చెప్తున్నాను. మీ పేరు? ఇదే ఊళ్ళో ఉంటున్నారు ఎప్పటి నుంచో? పూర్వం నుంచి ఈ వాటర్ తాగుతున్నారా? చేస్తున్నాం మేము. ఏ వాడతారు? ఇంకా బయట ఊరు నుంచి వస్తుంటారు? చాలా మంది వస్తారు, నీళ్ళు పట్టిపోతున్నారు. వచ్చి ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఇలా వైజాగ్ నుంచి ఇలాగా చాలా దూరం నుంచి వస్తున్నారండి. ఇలా ఈ దగ్గర నుంచి అందరూ ఏమైనా చెప్పారండి? ఏమన్నా మన పిల్లలు తీసుకుని వస్తున్నాడు బాబు. ఇక్కడికి పిల్లలు తీసుకుని వస్తున్నారు. వచ్చి అక్కడ ఏదో కదా అయ్యే పెట్టుకుని అయ్యి పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నారండి. ఎంతమంది ఉంటారు మీ ఊళ్ళో మొత్తం పిల్లలు? ఇలాగే కవల పిల్లలు మొత్తం 200 మంది ఉంటారండి. 200 మంది కవల పిల్లలు. కవలోళ్ళే. బా. అంతేకాకుండా ఇంకా ఆరోగ్యపరంగా కూడా వాటర్ తాగితే మంచిదని చెప్పేసి నేను విన్నాను. అది కరెక్టేనండి? అది కరెక్ట్ అండి. అనుకోండి అసలు బాగా చెప్తాను మీకు. ఆయనండి, ఆయన కూడా అడగమంటారా? అడగండి సార్. నమస్తే అండి. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు అండి. ఈ ఊరేనండి? ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మేము ఇక్కడే పుట్టామండి. ఇక్కడే పుట్టారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటంటే ఈ నుయ్యి గురించి మీ అభిప్రాయం అంటే మీ మాటలో చెప్పండి. 2 మాటలు. మా ఊళ్ళో మొత్తం మీద ఒక 50-60 జోడీలు ఉన్నారండి కవలోళ్ళు. కవల్లో పెద్దోళ్ళ నుంచి కూడా ఈ మధ్య కూడా ఒక 2 పుట్టారండి కవల్లో. అంటే ఇంకా అందరూ మా ఊరంతా ఫిల్టర్ వాటర్లు ఉన్నాయి కానండి ఇవే తాగుతారు ఎక్కువ. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారండి. ఇంకా అందరూ ఊరంతా కూడా ఇవే తాగుతారండి. మేము ఎరుగు వచ్చిన కాడి నుంచి కూడా ఇవే తాగుతున్నామండి. ఒకవేళ ఈ నీళ్ళు తాగిన వాళ్ళు అప్పుడు అయితే ఇంకా రుచిగా ఉండేయండి. వాటర్ కూడా కొబ్బరి నీళ్ళు ఉండేయండి అప్పుడు. అంటే ఇప్పుడు బోర్లు వచ్చిన పైకి వచ్చేయండి నీళ్ళు. ఒకవేళ కవలు కాకుండా సంతానం కూడా కలుగుతుంది నీళ్ళ వల్ల. అదే అంటే ఈ మధ్య కూడా తలలు ఇచ్చారండి పిల్లల్ని తీసుకొచ్చారు ఈ వాటర్ తాగించండి. నేను కూడా మా ఊళ్ళకి పట్టుకెళ్ళానండి. 20 సంవత్సరాలు అయిందండి. నాకంటా మా పెద్దమ్మ గారి అబ్బాయికి పిల్లలు అయితే మందులు అన్నీ వాడి మానేశారండి. మానేస్తే అలాగే వారానికి ఒక టిన్ను పట్టుకెళ్ళి పడేసేవాడినండి. వాళ్ళకే ముందు అమ్మాయి పుట్టిందండి, మా తర్వాత అబ్బాయి పుట్టాడండి. ఓకే, అన్నీ తిరిగి మాట కూరుకున్నారని అంటున్నారు. మొన్నే ఆ పాపకే మిక్సర్ ఫంక్షన్ చేశారండి 4 రోజుల క్రితం. ఓకే ఓకే, చాలా సంతోషం. అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి? బయట నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారండి, వైజాగ్ నుంచి వస్తున్నారండి. అంటే ఒకసారి వచ్చాక ఇగోండి నెంబర్ తీసుకుంటే వాళ్ళు పంపిస్తున్నారండి. మళ్ళీ వాటర్ ఎలా పంపుతున్నారండి? ఫోన్ నెంబర్ తీసుకుంటారండి. అంటే ఇలాంటి కొత్త టీన్లతో పంపుతారండి. దూరాన్ని బట్టి తీసుకుంటారండి. ఇక్కడేమి ఎవరికి రూపాయి అవసరం లేదండి. ఏమన్నా అయితే డిబ్బీలు వేయడం తప్ప ఎవరికి రూపాయి ఇచ్చి పని లేదండి. ఓకే, ఏదైనా అవసరం అయితే ఆ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారండి. అంటే దూరాన్ని బట్టి ఛార్జ్ తీసుకుంటారు. ఓకే, తప్పలేదు. ఇంకా అయితే అసలు ఖాళీ ఉండేది కదండి. ఇప్పుడైనా ఆదివారం గట్ట అయితే ఖాళీ ఉండదండి ఇక్కడ. అంత దూరం నుంచి వస్తారండి. ఈ జాబులు చేసి అది వస్తారండి సెలవు గురించి. ఓకే అండి, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. చూసారు కదా, ఇదే ఆ నుయ్యి. వాటర్ కూడా చాలా క్లీన్గా చాలా బాగున్నాయి అన్నమాట. మనం వాటర్ తాగుదాం ఇప్పుడు. చాలా బాగున్నాయి వాటర్ అయితే. ఎందుకంటే ఇటు పొలాల వాటర్, అదే విధంగా అటు చెరువు వాటర్ కాబట్టి మనకి ఎంత మంచి వాటర్ ఇక్కడ దొరుకుతుంది.
ఈ వాటర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇంతకుముందే మా ఊరి పెద్దలు కూడా చెప్పడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ కార్ల మీద వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. చూడండి, మనలాగే ఈరోజు వీళ్ళు కూడా పెద్ద వెహికల్లో వచ్చారు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. సార్ చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు సహదేవ్ అండి. సహదేవ్ అండి. నేను క్యాబ్ డ్రైవరు. ఓకే అండి. మనోడు గతంలో ఒక 3 months బిఫోర్ నేను తీసుకొచ్చాను మనోడు. అంటే మ్యారేజ్ అయ్యి 24 years అవుతుంది. ఓకే. ఫస్ట్ ఒక బాబు అంటే పుట్టి ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇప్పటి వరకు కొన్ని హాస్పిటల్స్ నాటు వైద్యం కూడా అవన్నీ చేయించారు. అయినా సరే ఎక్కడ మరి రిజల్ట్ అయితే రాలేదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ 3 నెలల బ్యాక్ 3 నెలల ముందు మేము వచ్చినప్పుడు తీసుకెళ్ళి మరి ఇది టీవీలో చూసి న్యూస్లో ఇలాగ ఇంటర్వ్యూలో చూసి మనోడు తీసుకెళ్ళి అంటే అక్కడ వెళ్దామనేసి అంటే నాకు ఆశ్రయించారు. నేను డైరెక్ట్ తీసుకొచ్చాను ఇక్కడ. 3 months బ్యాక్. ఓకే. అయితే 2 months అయింది. ఆల్రెడీ వాటర్ అయిపోతే మళ్ళీ వాటర్ తీసుకెళ్ళడానికి మనోడు వచ్చాడు. వాటర్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చారు. యాక్చువల్లీ రిజల్ట్ అయితే ఒక అంటే 2 months అవుతుంది. ప్రెగ్నెన్సీ మిస్సెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందా? ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ వాటర్ తాగాక? ఓకే. కంగ్రాట్స్. మళ్ళీ అయితే అదే వాటర్ తాగించాలని ఇప్పుడు అదే వాటర్ తాగించడానికి మళ్ళీ మనడు అక్కడి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అరకు నుంచి వచ్చారు. అరకు నుంచి వచ్చాము. అదే అరకు నుంచి అక్కడ నుంచి ఒక 10 kilometers అనమాట. నందివలస అనే ఊరు. మళ్ళీ ఒక ఇద్దరు. ఇప్పుడు మరి మెడిసిన్ వాడుతున్నారా? మామూలుగా మెడిసిన్ లేదండి, వాటరే వాడుతున్నాం. ఒక వాటరే. ఈ వాటరే చూసారు కదా, మా అరకులో నుంచి ఎన్ని బాటిల్స్ వేసుకొచ్చారు వీళ్ళు. ఎన్ని తెచ్చారండి బాటిల్స్ మొత్తం? 15 బాటిల్ తెచ్చారా? మీరు కూడా తాగుతారా? ఆవిడే తాగుతారా? ఓన్లీ ఓకే. 15 బాటిల్ తీసుకొచ్చారండి. ఇగోండి, 15 బాటిల్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఈ 15 బాటిల్ కూడా ఫిల్ చేసేసి ఒక 4 బాటిల్ తాగడానికి అనమాట వాళ్ళిద్దరు కూడా. రండి, కవర్ తెచ్చండి గురుగారు. ఇవ్వండి. అయితే చూసారు కదా, ఎక్కడో దూరం నుంచి వచ్చామని చెప్పేసి మాకు ఈ రైతు ఈయన ఇక్కడ పొలం కోసుకుంటూ ఏంటి తాత అని అడిగితే ఈ తాటికాయలండి అని చెప్పేసి అంటే అందడం జరిగింది. అలా చూడండి, మీకు మా గిఫ్ట్ ఇచ్చారు కదా, మీ పేరు చెప్పాలి కదా. మీ పేరు ఏం పేరండి? సత్యబాబు గారు ఇచ్చారు తాటికాయలు. చాలా ఇష్టం మాకైతే. అయితే డబ్బులు ఇస్తున్నట్టు కూడా తీసుకోలేదు. ఇద్దామంటే ఏమంటారంటే డబ్బులు అమ్మవారికే సమర్పించాలండి, మాకైతే డబ్బులు అవసరం లేదు అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడారు అనమాట. సత్యబాబు గారు థ్యాంక్స్ అండి. పల్లెటూరు కదా, అందరికీ అభిమానం ఎక్కువ. చూడండి, ఒకళ్ళైతే తాటికాయలు ఇచ్చారు, ఒకళ్ళైతే ఇలా నారింజకాయలు పిల్లలు ఇచ్చారు అనమాట. సార్ తీసుకెళ్ళాలని చెప్పేసి థ్యాంక్ యూ పల్లెటూరు. చూసారు కదా ఈ నుయ్యి విశిష్టత. మీరు కూడా ఒకసారి వచ్చి చూసేయండి.